మొన్న ఒక వీడియోలో ఇజ్రాయెల్ నుంచి వచ్చిన మిస్టరీ విమానాలు అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఈ విమానాల్లో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అంటే భారత్లో లేని ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచి మనము ఎందుకు తీసుకొని వస్తున్నాము? సో ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న. కానీ చూడండి, మీకు ఒక టెక్నాలజీ, ముఖ్యంగా వెపన్స్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే అమెరికా, రష్యా కన్నా కూడా కొన్ని విషయాలలో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏదో ఒక లెవెల్లో ఇజ్రాయెల్ను ఆశ్రయించడము అనేది జరుగుతుంది. సో మరి ఇప్పుడు భారత్కు వచ్చిన సమస్య ఏమిటి? మనము ఇజ్రాయెల్ వద్ద ఇలాంటి ఒక రిక్వెస్ట్ ఎందుకు పెట్టాము? వాళ్ళు హుటాహుటిగా ఈ విమానాలను ఎందుకు పంపించారు? ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే లిటరల్గా మనం చూపించలేమండి, ఫోటోలు చూపిస్తాను కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే మీరు టాప్ సీక్రెట్ మెయింటైన్ చేయండి అని పదే పదే హెచ్చరిక అనేది వస్తూనే ఉంది. సో ఇప్పుడు 22 టన్నల్స్ అండి. చూడండి, నేను బిగినింగ్ నుంచి ఇదే మాట్లాడుతున్నాను. అక్టోబర్ 7, 2023 మీకు హమాస్ వాళ్ళు ఏం చేశారో పాకిస్తాన్ వాళ్ళు కూడా మొన్న పహల్గామ్లో ఇదే చేశారు. అంటే ఇజ్రాయెల్ను మనము భారత్తో కలిపి చూడాలి, హమాస్ను పాకిస్తాన్తో కలపాలి. సో ఇలా చూసినప్పుడు ఒక క్లియర్ పిక్చర్ మనకి కనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, హమాస్ వాళ్ళు గాజాలో దగ్గర 350 స్క్వేర్ కిలోమీటర్స్ టన్నల్ సిస్టమ్ అనేదాన్ని నిర్మించారు. అంటే గాజా నుంచి పాలస్తీనియా, ఇటువైపు లెబనాన్, ఇంకా ఇజ్రాయెల్ సరిహద్దులు. సో ఇక్కడ వరకు కూడా మీకు పూర్తి స్థాయిలో టనల్ సిస్టమ్స్ ఉంటాయండి. సో దీన్ని వీళ్ళు దశాబ్దాల వారీగా నిర్మిస్తూ వెళ్ళారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే, వీళ్ళు ఇజ్రాయెల్ మీద ఏదో ఒక రోజు చాలా పెద్ద పోరు చెయ్యబోతున్నారు. టోటల్ ఇజ్రాయెల్ అనబడే దేశాన్నే లేకుండా చెయ్యాలి. దానికి కావలసిన ఒక ఫౌండేషన్. సరిగ్గా మీకు పాకిస్తాన్ కూడా ఇదే ప్లానింగ్. ఎప్పుడో ఒకరోజు కాశ్మీర్పై మనము తీవ్ర స్థాయిలో దాడులు చెయ్యాలి. సో చెయ్యాలి అంటే ఒక అతిపెద్ద టనల్ నెట్వర్క్ మనకి ఉండాలి. అంటే ఇది ఒక పగటి కళ. ఎందుకంటే ఇజ్రాయెల్ చిన్న దేశము. భారత్ అన్నారు అనుకోండి, ఇది ఎంత అంటే ఒక ఇజ్రాయెల్ మొత్తము చూసారనుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ సైజులోనే ఉంటుంది. కానీ మన ఇండియా, భారత్ ఎంత పెద్ద దేశం. కాబట్టి దీన్ని వీడు కంపేర్ చేసుకొని హమాస్ వాళ్ళు ఏమైతే చేశారో అదే పని మనము జమ్మూ అండ్ కాశ్మీర్ వద్ద చేద్దాము. సో ఇవాళ మన ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు, అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళు 22 టన్నల్స్ను ఐడెంటిఫై చేశారు. అంటే మీరు చూసారనుకోండి, ఇవంతా కాశ్మీర్లోనా అంటే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే కాశ్మీర్ అన్నప్పుడు కొండలు ఎక్కువ. సో కొండలలో మీరు టన్నల్స్ నిర్మించడము అనేది చాలా కష్టం, తవ్వకాలు చేయాలి కదా, ఇది అంత ఈజీ కాదు. కాబట్టి పాకిస్తాన్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది అంటే జమ్మూలో చేద్దాము. జమ్మూ అనేది మీకు ఫ్లాట్ సర్ఫేస్, అలాగే మీకు ఆ భూమి ఉంటుంది చూసారా, చాలా చాలా లైట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టన్నల్స్ నిర్మించడము చాలా ఈజీ. సో మరి వీళ్ళు చెయ్యగలిగారా అంటే 22 టన్నల్స్లో వీళ్ళు ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం కాదు, మాదక ద్రవ్యాలు కాదు, మీకు పుల్వామా దాడులు జరిగాయి చూసారా, పుల్వామా దాడులు చేసింది లష్కర్-ఇ తైబా, జైష్ మహమ్మద్ వీళ్ళు కలిసి కదా. సో దాంట్లో కీలకమైన తీవ్రవాదులంతా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ఉమర్ ఫారూక్ అని అంటారు, వీడే ఆ పుల్వామా దాడుల్లో కీలక సూత్రధారి. వీడు కూడా ఈ టన్నల్స్ నుంచే వచ్చాడు. పాకిస్తాన్ నుంచి జమ్మూ దాకా వచ్చి మీకు పుల్వామా దాకా వచ్చినవాడు. అంటే వీళ్ళు రెగ్యులర్ బేసెస్లో ఈ టన్నల్స్ను వాడుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి? యుద్ధము అన్నాం, తీవ్రవాదులపై మనము వార్ ఆన్ టెర్రర్ అన్నాం. సో ఫస్ట్ ఈ నెట్వర్క్ని అంతా కూడా మనము క్లియర్ చెయ్యాలండి. క్లియర్ చెయ్యాలి అంటే ఒకటి, అడ్వాన్స్డ్ డ్రోన్స్, అంటే ఫర్దర్గా వాళ్ళు రాకుండా ఆపాలి. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, అడ్వాన్స్డ్ డ్రోన్స్ అనండి, అలాగే మీకు అండర్ గ్రౌండ్ ట్రాకింగ్ సిస్టమ్. సో దీనంతా ఇవాళ మనము ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ ప్రివెన్షన్, వాడు ఎవడూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి రాకుండా
ఒక మిత్రుడు, ఆర్మీలో ఉండే మిత్రుడు నాకు అదే చెప్తారు. మేము అక్కడ ఎల్ఓసి వద్ద గస్తీ కాస్తున్నప్పుడు లిటరల్గా వాళ్ళు మాకు కనిపిస్తారండి. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు ఆ లాంచ్ ప్యాడ్స్ వద్ద ఆయుధాలన్నీ రెడీ చేసుకొని ఎప్పుడు మనము కాశ్మీర్లోకి వెళతాము, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారండి. మరి మనం ఏం చెయ్యలేమా అంటే ఎల్ఓసి దాటి వెళ్ళలేము కదా, అది కదా కండిషన్స్, అది కదా. అదే నాకు నవ్వు. సిమ్లా అగ్రిమెంట్ అని ఎలా వేశారండి వీళ్ళు? నీ దేశం మీద అక్కడ తీవ్రవాదులు వచ్చి దాడులు చేసి వెళతారు అంటే మీరు ఎలా అలో చేశారండి? నవ్వు వస్తుంది. అలాంటి పాలకులు మనకు, అలాంటి పాలకులు ఉన్నారు. సో ఇప్పుడు ఏమిటి, అలాంటి పరిస్థితే లేదు. ఒక్క లాంచ్ ప్యాడ్ మీకు అటువైపు కనిపించదు. మరి వీళ్ళు ఎలా వస్తారు, ఎలా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తారు అంటే ఇదే, ఈ టనల్ సిస్టమ్ ద్వారానే వస్తున్నారు. అంటే కొన్ని టనల్స్ యొక్క ఎంట్రీ పాయింట్ చూసారో అనుకోండి, పాకిస్తాన్ వాడి చెక్ పోస్ట్ అండి. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడైతే స్టేషన్ అయి ఉన్నారో అక్కడ నుంచి టనల్స్ స్టార్ట్ అవుతాయి ఇండియాలోకి రావడానికి. అంటే మీకు యూనిఫాములో ఉండే తీవ్రవాదులు ఈ పాకిస్తాన్ సైనికులు. మరి వీళ్ళనా మీరు విడిచిపెడతారు? ఇవాళ చూడండి, నాకు నవ్వు వస్తుంది. పాకిస్తాన్ వాడు యునైటెడ్ నేషన్స్ని అడుగుతున్నాడు, అమెరికా వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆపండి, ఈ భారత్ని ఆపండి. అంటే ఎవడు చెప్పినా మేము వినమని ఎందుకు అన్నారు? ఇదే కారణం. వీళ్ళు తీవ్రవాదులకు సపోర్ట్గా నిలబడతారు. లేకపోతే పాకిస్తాన్ వాడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ ఏమిటి? వాడు లష్కర్-ఈ తైబా అనబడే తీవ్రవాద సంస్థను ఆ లిస్టు నుంచి తీసేయండి, వాళ్ళు దేశభక్తులు అనడం ఏంటి? ఇక్కడ 22 టన్నల్స్ను వాడు నిర్మించడం ఏంటి? దాంతో ఇప్పుడు మన ఆలోచన ఏంటో చెప్పమంటారా? అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన విమానాలు, ఇందులో అతి ముఖ్యమైన స్పాంజ్ బాంబ్స్ ఉన్నాయండి. ఈ స్పాంజ్ బాంబ్స్ అనేది హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వాళ్ళు అద్భుతంగా వాడారు. అంటే ఈ టన్నల్స్లో ఈ బాంబులను మీరు విసిరి వేసిన తరువాత ఒక పొగమంచు లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఈ మెటల్స్, అంటే ఒక తీవ్రవాది తుపాకీ పట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఇది కెమికల్ గ్రైనేడ్ లాగా మారిపోయి హార్డ్ అయిపోయి వాడిని దాడి చేస్తుంది. సో ఇలాంటి బాంబులు అనేవి ప్రపంచంలో ఎవరి వద్ద ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ తప్ప ఎవరూ కనుక్కోలేదు. కాబట్టే ఈ స్పాంజ్ బాంబులు అనేవి, అంటే వీటినే బంకర్ బస్టర్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఇంకొక బంకర్ బస్టర్ ఇది స్పైస్ 2000 బాలాకోటు దాడుల్లో దీన్ని మనం వాడాం. దీని ప్రత్యేకత ఏమిటంటే మనము మన శాటిలైట్ ద్వారా ఈ తీవ్రవాదుల క్యాంపులను గమనిస్తాం, ఎక్కడెక్కడ వీళ్ళు తిరుగుతున్నారో పసిగడతాం. ఆ ఇమేజ్ ఉంటుంది చూసారా, దానిని స్పైస్ 2000 అనబడే బాంబు ఇందులో మనం అనుసంధానం చేస్తాం. అంటే ఆ డేటాను ఈ వెపన్ సిస్టంలో మనం ఇంటిగ్రేట్ చెయ్యాలి. బాబోయ్ ఇదేంటండి ఈ లెవెల్, ఒక బాంబు అందులో మీరు డేటాను ఇన్స్టాల్ చేయడం ఏంటంటే ఒక మొబైల్ ఫోన్లోనే మీరు చేస్తున్నారు కదా, అలాంటిది ఇంత పెద్ద బాంబు స్పైస్ 2000 అంటారు. ఇందులో మీరు ఇంటిగ్రేట్ చేసిన తరువాత, ఈ సిస్టమ్స్ని మీరు యాక్టివేట్ చేసిన తరువాత ఇది ఎగ్జాక్ట్గా ఇమేజ్ని సెన్సార్ చేస్తుందండి. నా దగ్గర ఉండే ఇమేజ్ కింద పిఓకేలో ఉండే తీవ్రవాదుల ఇమేజ్ మ్యాచ్ అయ్యింది, రెడీ అంటుంది. వెళ్ళి ఇది ఎలా కొడుతుంది అంటే మీకు పక్కన ఉండే ఇల్లు కూడా, అంటే మీకు అక్కడ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మీకు చెక్కు చెదరదండి. నేరుగా వెళ్ళి తీవ్రవాదులు ఉండే క్యాంపుని మాత్రమే, అంటే చిన్న గోడ అనుకోండి, ఆ గోడలో నుంచి దూసుకుపోయి ఆ తీవ్రవాదులను లేపేస్తుంది. సో అలాంటి ఒక టెక్నాలజీ స్పైస్ 2000 స్పాంజ్ బాంబ్స్, ఈ రెండిటిని మనం ఇవాళ తెప్పించుకున్నాము. ఫస్ట్ టనల్స్ని టార్గెట్ చేస్తాము, రెండవది తీవ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేయబోతున్నాము. మరి 22 టనల్స్ని వీళ్ళు నిర్మించారు అంటే ఈ తీవ్రవాద దేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.